హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2025లో వచ్చేసరికి క్వాలిఫైర్ 2లో పంజాబ్ కింగ్స్ తోటి ముంబై ఇండియన్స్ అయితే తలబడబోతుంది. ఇప్పటి వరకు ఐపీఎల్లో చూసుకుంటే ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లు ఎన్ని, ఎవరు పైచేయి సాధించడం జరిగింది. అదేవిధంగా వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే ఎవరు ఫైనల్ వెళ్ళే అవకాశం ఉంది, వీటన్నిటి గురించి క్లియర్ కట్గా తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసాం, మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2025 వచ్చేసరికి మరో ఇంట్రెస్టింగ్ కరమైన ఫైట్కి అయితే రెండు జట్లు అయితే సిద్ధమవుతున్నాయి. క్వాలిఫైర్ 2లో వచ్చేసరికి ముంబై ఇండియన్స్తోని పంజాబ్ కింగ్స్ అయితే తలబడబోతుంది. ఇప్పటికే మ్యాచ్ గురించి ప్లేయింగ్ 11తో పాటు బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, అదేవిధంగా ఎవరు గెలబోతున్నారు, మ్యాచ్ ప్రిడిక్షన్ గురించి పూర్తి వీడియో చేసి అయితే మా ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. చూసే ప్రయత్నం అయితే చేయండి. అయితే ఇప్పటి వరకు చూసుకుంటే ఐపీఎల్ రెండు జట్ల మధ్య ఎన్ని మ్యాచ్లు జరిగాయి, ఎవరు పైచేయి సాధించడం జరిగింది, లో స్కోర్ ఎంత అయింది, హై స్కోర్ ఎంత అయింది ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్లో, అదేవిధంగా వర్షం కారణంగా ఈ మ్యాచ్లో రద్దు అయితే ఎవరికి ఫైనల్ వెళ్ళే అవకాశం ఉంటుందని అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. ముఖ్యంగా చూసుకుంటే వర్షం కారణంగా కానీ ఏ ఇతరుల కారణంగానే మ్యాచ్ మాత్రమైతే రద్దు అయితే రిజర్వ్ డే అయితే కేటాయించడం జరిగింది. రిజర్వ్ డే కూడా సేమ్ అదేవిధంగా పూర్తిగా రద్దు అయితే మాత్రమైతే ఏ జట్టు ఫైనల్కి వెళ్తుందని అయితే చూడాలి. ఒకవేళ 5 ఓవర్లు నిరసిస్తారా లేకపోతే సూపర్ ఓవర్ పెడతారని అయితే చూడాలి. ఏది సాధ్యం కాకపోతే మాత్రమైతే ఏ జట్టు ఫైనల్ వెళ్తుందంటే టేబుల్లో చూసుకుంటే టాప్ పొజిషన్లో ఉన్న జట్టు మాత్రమైతే ఫైనల్ వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే ఈ రెండు జట్ల మధ్య చూసుకుంటే ఏ జట్టు టాప్ పొజిషన్లో ఉందో ఆ జట్టు మాత్రమైతే ఫైనల్ వెళ్తుంది. దీన్ని బట్టి చూస్తే ముంబై ఇండియన్స్ కంటే మన పంజాబ్ కింగ్స్ మాత్రమైతే 19 పాయింట్లతోనైతే టాప్ పొజిషన్లో ఉండడం జరిగింది. ముంబై ఇండియన్స్ వచ్చేసరికి 16 పాయింట్లతోనైతే 4th పొజిషన్లో ఉంది. దీన్ని బట్టి చూస్తే వర్షం కారణంగా పూర్తి మ్యాచ్ మాత్రం రద్దయితే పంజాబ్ కింగ్స్ మాత్రమైతే ఫైనల్ చేరే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతోనైతే పంజాబ్ అయితే తలబడబోతుంది. ప్రజెంట్ వెదర్ రిపోర్ట్ చూసుకుంటే మాత్రం అయితే వర్షం పడే అవకాశం మ్యాచ్ జరిగే టైం అని చాలా తక్కువగానే కనిపిస్తుంది. ఒకవేళ వర్షం కారణంగా పూర్తిగా రద్దు అయితేనే పంజాబ్ అయితే ఫైనల్ వెళ్తుంది. లేదంటే మ్యాచ్ జరిగితే ఓవర్ అయితే గెలవడం జరుగుతుంది. ఓవర్ పోయింది. అదేవిధంగా ఇప్పుడు రెండు జట్ల మధ్య ఇప్పటివరకు జరిగిన మ్యాచ్లు ఎన్ని, ఐపీఎల్ 17 సీజన్లో చూసుకుంటే ఓవరాల్ 18 సీజన్లో చూసుకుంటే ఎవరు పైచేయి సాధించడం జరిగింది అనేది అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. ఓవరాల్గా ఈ రెండు జట్ల మధ్య చూసుకుంటే మాత్రం అయితే ఇప్పటి వరకు అయితే 32 మ్యాచ్లు అయితే జరిగాయి. 32 మ్యాచ్ల్లో చూసుకుంటే పంజాబ్ కింగ్స్ 15 మ్యాచ్లు గెలవగా ముంబై ఇండియన్స్ వచ్చేసరికి 17 మ్యాచ్లు అయితే గెలవడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం అయితే పంజాబ్ కింగ్స్ కంటే ముంబై ఇండియన్స్ అయితే 2 మ్యాచ్లు అయితే ఎక్కువ గెలవడం జరిగినాయి. పెద్ద తేడా అయితే కనిపించడం చెప్పుకోవచ్చు, ఓవరాల్గా అయితే ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా హై స్కోరింగ్ మ్యాచ్ చూసుకుంటే ఈ రెండు జట్ల మధ్య 223 స్కోర్ అయితే హై స్కోరింగ్ అయితే ఉంది. లో స్కోరింగ్ వచ్చేసరికి 86 పరుగులు అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం అయితే రెండు బలమైన జట్ల మధ్య క్వాలిఫైర్ 2 అయితే చాలా ఇంట్రెస్టింగ్ కరంగా అయితే సాగబోతుంది. నువ్వా నేనట్టయితే సాగుతుంది. ఈ మ్యాచ్ వచ్చేసరికి అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ మ్యాచ్ అయితే జరగబోతుంది. మరి మ్యాచ్లో వచ్చేసరికి ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనేది అయితే చూడాలి. గెలిచిన జట్టు మాత్రమైతే ఫైనల్కి వెళ్తుంది, ఓడిన జట్టు మాత్రమైతే ఇంటి ముఖం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఏ జట్టు గెలిచి ఏ జట్టు ఫైనల్కి వెళ్తుంది అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్స్ రాగానైతే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసాం, మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.